టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ మనతో పాటు వాళ్ళున్నారు నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ సంస్థ అండ్ ఆల్సో లెజెండరీ అవార్డ్ విన్నర్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మ. టాప్ ఆఫ్ ది వరల్డ్. టాప్ ఆఫ్ ది వరల్డ్, ఆల్వేస్ ఎప్పుడు టాప్ ఆఫ్ ది వరల్డ్ ఉంటారు మీరు. సో హ్యాపీ సార్. సో ఈ మధ్య మన ఎన్ఆర్ఎస్ ఒక చిన్న డౌట్ అడుగుతున్నారు, లైక్ అంటే మన అక్కడ వాళ్ళు ఇండియాలో ఎన్ఆర్ఐలు ఇండియాలో అన్ని ల్యాండ్స్ కావచ్చు, లేకపోతే ఇల్లులు కావచ్చు, అన్ని ప్రాపర్టీస్ కొనొచ్చా? అంటే దేనిపైన ఇన్వెస్ట్ చేస్తే బెటర్? కొనకూడనివి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ దగ్గర ఉన్నంత డబ్బు మన దగ్గర లేదని జనరల్ ఒపీనియన్. ఉన్నారు కొంతమంది, బట్ మేజర్గా ఫస్ట్ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కొనేవాళ్ళు చాలా మంది అపోహలు ఉన్నారు. అందరూ ఆ స్టేట్ వాళ్ళు ఆ సిటీ వాళ్ళు కొంటారని అపోహ ఉంది. అవును, అది కాదు. ఇక్కడ లోకల్ కొనేటప్పుడు 20-30% లోనే ఉంటారు. రెస్ట్ ఆఫ్ ది ఇండియా, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అందరూ కూడా రియల్ ఎస్టేట్ చూస్తారు. అయితే ఎన్ఆర్ఎస్కి హ్యూజ్ అమౌంట్స్ ఉంటాయి, 5 కోట్లు 10 కోట్లు. గవర్నమెంట్ ఆర్బీఐ ఏం చేసిందంటే రూల్ పెట్టారు అంట, ఎన్ఆర్ఎస్ కొన్ని ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు, కొన్ని ప్రాపర్టీస్ కొనుక్కోకూడదు. ఎందుకంటే ఇండియన్ బైలాస్, సొసైటీ బైలాస్ అంటారు. సో ఏది కొనుక్కోలు ఎక్కువ ఉన్నాయి, ఏది కొనుక్కోకూడదో తక్కువ ఉన్నాయి. ఏది కొనుక్కోలు అనేది తర్వాత చెప్తాను. ఏది కొనుక్కోకూడదు అనేది ఫస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనకూడదా? కొనకూడదు. ఓహో, ఫార్మ్ హౌస్ లానే తీసుకుంటారు, మరి అది అగ్రికల్చర్ ల్యాండ్ కింద. ఫార్మ్ హౌస్ అగ్రికల్చర్ కింద వస్తారు. బట్ జనరల్ గా కమర్షియల్ రెసిడెన్షియల్ ప్లాట్స్ కానీ కమర్షియల్ బిల్డింగ్స్ కానీ అవి కొనుక్కోవచ్చు. ఓకే. అగ్రికల్చర్ ల్యాండ్స్ ప్యూర్లీ కొనుక్కోవడానికి, ఎందుకంటే ఫార్మ్ ప్లాట్స్ కన్వర్జన్ చేస్తారు. నాలా కన్వర్షన్ అయితే పర్లేదు, కానీ నాలా కన్వర్షన్ కాకుండా ప్యూర్ రా అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనుక్కోవడానికి నిషేధం ఉంది. అంటే మరి కొనుక్కోవచ్చా లేదా అంటే దేర్ ఆర్ స్పెషల్ పర్మిషన్. ఇప్పుడు జీపీఏ ఎస్పీ అంటే తెలిసి ఉంటుంది. జీపీఏ అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, ఎస్పీ అంటే స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ. దీనికి తేడా ఏంటంటే జనరల్ అంటే ప్రతిదానికి ఆథరైజ్డే. సపోజ్ ఎన్ఆర్ఐ నీ భూమి, నువ్వు అమెరికాలో ఉన్నా, నీ భూమి హైదరాబాద్లో ఉంది, మీరు రాలేరు. మీకు ఏంటంటే నెగోషియేట్ చేయడానికో లేదా మనీ కలెక్ట్ చేయడానికో లేదా మనీ ఇవ్వడానికో ఒక పాయింట్ మీద ఇస్తారు. ఎస్పీ అంటే స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ, స్పెసిఫిక్. అదే జనరల్ అనుకోండి, అమ్మొచ్చు, కొనొచ్చు, రిసిప్ట్ ఇవ్వచ్చు, బిల్ ఇవ్వచ్చు, అన్ని చేయొచ్చు. ఓకే. అట్లా ఇక్కడ కూడా ఏం చేశారంటే అగ్రికల్చర్ ల్యాండ్ ని కొనుక్కోవడానికి ఒకవేళ కొనుక్కోవాలి తప్పనిసరి అంటే దానికి స్పెషల్ గా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తీసుకుంటే అప్పుడు కొన్ని కండిషన్ పెట్టి ఇస్తారు. అదర్వైజ్ దే కెనాట్ బై. రెండోది, కొంతమంది ఏమనుకుంటారు, నేను అమెరికాలో ఉన్నాను, మా నాన్న ఇండియాలో ఉన్నాడు, 70 years రిటైర్డ్, మా నాన్న పేరుని కొనుక్కుంటాను. నేను మా నాన్న డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి మరి వాళ్ళకి? మీ నాన్నకి రాదు కదా 70 years, అంత డబ్బులు రావు. 5 కోట్లు 2 కోట్లు రాదు కదా. మీరు డబ్బులు మీరు ఆయన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడ చెప్పుకుంటాడు? అంటే రియల్లీ ఎసెట్ ఓనర్స్, పెద్ద పీపుల్ అంటే అంబానీ అదని అయితే అలా అన్నీ అడగరు. మీ ఫాదర్ మా ఫాదర్ అంటే అడుగుతారు, మీకు ఎంత వచ్చి, ఎక్కడ వచ్చింది డబ్బు, ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎంత వచ్చింది. సో అది కూడా మనీ ట్రాన్స్ఫర్ ఈజ్ ఎన్ఆర్ఓ ఎన్ఆర్ఈ అకౌంట్స్ అని ఉంటాయి, తర్వాత వేరే టాపిక్ లో మాట్లాడదాం. సో మనీ ట్రాన్స్ఫర్ అనేది జనరల్గా త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్ళాలి. అంతకుముందు హవాలా మార్కెట్లో అన్ని చాలా వరకు తగ్గిపోయాయి. ఇప్పుడు కొన్ని ఇంప్రూవ్ అవుతున్న కొద్ది లాస్ట్ 20-30 years బ్యాక్ అనేది డిఫరెంట్ ఉండే మ్యాటర్. అవును, ఇప్పుడు మొత్తం వైట్ మనీ ఉంటుంది, క్షణాల్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఎవ్రీథింగ్ దేర్ ఇస్ బ్యాంక్. నీ డబ్బులు నీ బ్యాంక్ పంపించాలని దేర్ షుడ్ బి సమ్ ఎక్స్ప్లెనేషన్. అర్థమైందా మీకు? సో ఎన్ఆర్ఐస్ అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కోవడానికి నిషేధం, బట్ మిగతా ప్లాట్స్ కొనుక్కోవచ్చు, మిగతా సెగ్మెంట్స్, ఇండస్ట్రీ, కమర్షియల్, వేర్ హౌసెస్, యాజ్ ఫార్ as ఇట్స్ నాట్ అగ్రికల్చర్ ల్యాండ్. అగ్రికల్చర్ ని రెసిడెన్షియల్ గా కమర్షియల్ వాడాలంటే నాలా కన్వర్షన్ చేసుకోవాలి, దానికి ఫీజు కట్టి చేయాలి. సో అగ్రికల్చర్ ల్యాండ్ అయితే కొనకూడదు, అండ్ నా ఫాదర్ పేరు పైన అయినా ఎవరి పేరు పైన కూడా కొనడానికి వీలు. అన్లెస్ ఫాదర్ కి స్వతహాగా ఐటీ రిటర్న్స్ చేసిన డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చు, బట్ ఈయన పేరు వాడకూడదు. ఎవరైతే ఎన్ఆర్ఐ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ పేర్లు ఉండకూడదు. ఓకే, రైట్. మిగతా ఇంకొనకూడదు సార్ వీళ్ళు?
ప్రస్తుతానికి అది ఒకటే ఉంది. మిగతావన్నీ కొనుక్కుంటున్నారు బానే. హెచ్ఎండిఏ, డీటీసీపీ ఇవన్నీ కూడా దేర్ ఎఫ్‌సిడిఏ, వైటీడీఏ చాలా ఉన్నాయి బాడీలు అప్రూవల్ బాడీలు. ఏమున్నాయి? మీకు జీహెచ్ఎంసీ ఉంది సిటీలో. తర్వాత హెచ్ఎండిఏ ఉంది. తర్వాత ఓకే. డీటీసీపీ ఉంది. కొత్తగా ఎఫ్‌సిడిఏ ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ. యాదాద్రి డెవలప్‌మెంట్ అథారిటీ. మూడా మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ. ఏపీలో సీఆర్‌డీఏ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్. సో ఇవన్నీ గవర్నమెంట్ అప్రూవల్ విత్ రేరా. ఉంటేనే ఓకే. మనం కొనుక్కోవచ్చు. అండ్ అలాగే సార్ చాలామంది ఎన్ఆర్ఐస్ వాళ్ళు అమెరికాలో ఉంటారు. లేదంటే వేరే ఏదో కంట్రీలో ఉంటారు. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ బ్రదర్స్‌తో గాని ల్యాండ్ లీజ్‌కి తీసుకొని అక్కడ ఏదో షాపో, ఏదో బిజినెసో పెట్టుకొని నడిపిస్తూ ఉంటారు. అవును. సో, అలా చేయొచ్చా? లీజ్‌కి తీసుకోవచ్చా వీళ్ళ పేరు పైన? అంటే అది అదే మళ్ళీ చెప్పాను. అగ్రికల్చర్ సైడ్ అవన్నీ లేదు. కమర్షియల్ తీసుకోవచ్చు. ఓకే. ప్లస్ మెయిన్ ఇంకోటేంటంటే సారీ. మీరు అడగాల్సింది అనుకుంటున్న నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు రిజిస్ట్రేషన్‌కి రావాలా లేదా ఇక్కడ? రైట్. అది కూడా ఉంది. బట్ హ్మ్. ఇది లీజ్‌కి తీసుకోవాలా? వద్దా? అనేది కూడా ఇంకా కొంచెం అంటే ఎన్ఆర్‌ఐస్ యాస్ పర్ అపార్ట్ ఫ్రమ్ అగ్రికల్చర్ అని ఏదైనా తీసుకొని ఇవ్వొచ్చండి. ఓకే. ఎందుకంటే లీజ్ అనేది ల్యాండ్ ఆడ కొనేస్తారు. కమర్షియల్ బిల్డింగ్ కొనేసాడాయన. ఆయన హ్మ్. అకౌంటెడ్ రెంటల్ కలెక్టెడ్ బై ఆథరైజ్ చేస్తారు. కార్పొరేట్ కంపెనీస్ అంటే ఏ పేరు మీద ప్రాపర్టీ ఉంటే ఆ పేరుకే ఇస్తారు. ఇప్పుడు ఒక సుబ్బారావు అని ఒక ఆయన కొనుక్కున్నాడు అనుకోండి. ఇక్కడ సుబ్బారావు పేరు మీదే అకౌంట్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్. ఓకే. మీరెళ్తే నేనెళ్తే ఇవ్వడు. అది ఎప్పుడు ఇస్తాడు? ఆథరైజేషన్ ఇస్తారు. ఐయామ్ ఆథరైజింగ్ సో అండ్ సో పర్సన్ టు కలెక్ట్ మనీ ఆన్ బిహాఫ్. ఓకే. ఓకే. టాక్స్ డిడక్షన్స్ ఉంటాయి. టీడీఎస్ ఇవన్నీ కూడా. థాంక్ యూ సో మచ్ సార్. మరో టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ అమ్మ.